నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు అనువంశిక వైద్యులు షేక్ నబీ రసూల్ గారు. మరి మనకి మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వారికి ఒక మంచి చిట్కాని మన ముందుకు తీసుకొచ్చేసానన్నారు. అదేంటో మరి సార్ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్, ఈ మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్న వారికి ఒక మంచి హోమ్ రెమెడీ అనేది తీసుకొచ్చేసారన్నారు. అదేంటో మరి మా ప్రేక్షకులకి తెలుపుతారా సార్? చక్కటి ప్రశ్న అడిగారు. ఈరోజు చిన్న పిల్లల నుంచి మధ్యతరగతి అంటే మధ్య వయసు గలవాళ్ళు వీళ్ళందరికీ మోకాల నొప్పులు, నడవలేరు. వాళ్ళు నడుస్తుంటే డ్యాన్స్ చేసినట్లుంటుంది. ఏమన్నా అంటే మోకాల నొప్పులు. అసలు ఎందుకు ఇట్లా జరుగుతుందంటే తినే ఆహారాలు ఈరోజు సరైనది కాదు. తిన్న ఆహారం అరిగేంత పని కానీ చెయ్యరు. అలా టీవీ సెట్ల ముందు కూర్చుంటాం, ఇంకా ప్లేట్ల నిండా భోజనం అన్నీ పెట్టుకుంటారు. తినే ఆహారాలు ఏ ఒక్కటి తక్కువ లేకుండా పెట్టుకుని తిని కనీసం అలా బాత్రూమ్ కూడా వెళ్ళాం. ఇంకా అలాగే కూర్చొని నిద్రపోవడం. ఇంకా అరిగేది ఎట్లా? ఎప్పుడైతే తిన్న ఆహారం అరగకపోతుందో అది మనకి వాతంగా మారి, కీళ్ళ వాతంగా మారి, రక్తం చెడిపోయి ఈ విధంగా లేనిపోయిన రోగాలకి దారితీస్తుంది. రెండవది, ప్రతి మనిషి సంవత్సరానికి 3 సార్లు మల విసర్జన కోసం ఒకటి ఏదన్నా సునాముకినో నీలతంగిడాకో ఇవన్నీ దొరకకపోతే మన మెడికల్ స్టోర్లకు వెళ్ళి ఫ్రీ మోషన్ ట్యాబ్లెట్ తెచ్చుకొని పొట్ట శుభ్రం చేసుకుంటే ఈ సమస్యలు ఉండవు. ఈ సమస్యలందరికీ కారణం వాతం. ఈ వాతం తగ్గాలంటే ఏం చేయాలా? ఇవి చిన్నటి చక్కటి చిట్కాని నేను చూపిస్తాను, మీరు చూస్తూ ఉండండి. వాటి కోసం ఏం చేయాలి? మనం స్వచ్ఛమైన ఆముదం తీసుకోవాలా. ఇది గానుగులో ఆడిన ఆముదం. దానికోసం అల్లం. ఈ అల్లం చేసే ఎన్నో అద్భుతాలు. అల్లాన్ని మించిన ఔషధంబు లేదురా అన్నారు మహనీయులు. ఈ అల్లాన్ని ఏం చేయాలి? మనం చితగ్గొట్టి అది ఎలా తయారు చేయాలో ఇప్పుడు మేము చూపిస్తాము, చూస్తూ ఉండండి. అదమ్మా అల్లం వేయండి, కాస్త కచ్చాపచ్చ చితగొట్టండి. అందులో చాలు, అందులో వేయండి. ఇదో ఈ స్వచ్ఛమైన ఆముదం అందులో పడండి. ఆముదం ఎంతెంత క్వాంటిటీతో ఇవి తీసుకోవాలి సార్? తీసుకోవచ్చు. ఇక్కడ మేము ట్రై చేసి చూపిస్తున్నాను. ఇక్కడ మీరు ఎప్పుడు ఇంటికాడ తీసుకున్న ఒక 50 ml ఆముదము, ఒక 2 అంగుళాల అల్లం తీసుకుంటే సరిపోతుంది. ఇది మీకు చూపించడం కోసం కొద్దిగా చేసి చూపిస్తున్నాను. మీరు చేయాలంటే ఒక 50 ml ఆముదం తీసుకొని ఒక 2 అంగుళాల అల్లం తీసుకుంటే సరిపోతుంది. స్టవ్ ముట్టేయండి. ఏది ఏమైనా నేను లైవ్లో ఏ విధంగా చూపిస్తానో అదే విధంగా మీరు చెప్పినట్లుగా చేసుకుంటే మీకు ఎంతో లాభదాయకం. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఈ అల్లం, ఈ కచ్చాపచ్చ దంచిన అల్లము, ఆముదం కలిపిన ఈ మిశ్రమాన్ని తయారు చేస్తున్నాం. ఇది ఏ విధంగా మీరు ఇంటర్నల్గా తీసుకోవాలా, పైన ఎలా పూయాలా అది మరి మీకు చేసి చూపిస్తాం, చూస్తూ ఉండండి. సార్, మరి చాలా మంది ఇప్పుడు వర్క్ చేస్తూనే ఉంటారు, ఇంట్లో ఉండే వాళ్ళు అయితే ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. మరి అలాంటి వాళ్ళలో కూడా మనం ఈ మోకాల నొప్పులు అనేది చూస్తున్నాం కదా, అది దేని వల్ల అంటారు? రక్తం చిక్కపడడం వల్ల, వాతం పెరగడం వల్ల వచ్చే రోగం ఇది. శరీరం అదుపు తప్పడానికి కారణం వాతము. అమవాతం కావచ్చు, మేహవాతం కావచ్చు, అమలపైత్యం కావచ్చు, ఇవన్నీ ఆ పిత్తానికి సంబంధించిన డిజార్డర్సే. సో అందుకే ఎంత హెల్దీగా ఇంట్లో వర్క్ చేస్తూ పనులు చేసుకుంటూ ఉన్న వాళ్ళకు కూడా ఈ మోకాల నొప్పులు ఖచ్చితంగా వస్తాయి. ఈ ఎక్కువగా వచ్చేది ఇంట్లో మేడం గారికి. ఎందుకంటే ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పండుకుండే వరకు జీతం లేకుండా ఉద్యోగం చేసే మహిళే మన అమ్మ కావచ్చు, చెల్లి కావచ్చు, వదిన కావచ్చు, అత్త కావచ్చు. వీళ్ళకి ఎటువంటి డబ్బులు లేకుండా వాళ్ళకి గొడ్డు చాకరీ చేయించుకుంటాం. ఈరోజు వారికి మోకాలు నొప్పులు వస్తే వాళ్ళ మూల కూర్చోబెట్టి మనం అందంగా యువకుల్లా మనం ఎందుకు తిరుగుతున్నామంటే వాళ్ళకి మనం సరిగ్గా ఏమీ చూపెట్టలేదు. మోకాళ్ళ నొప్పులు వస్తామంటే ఆ ఇంజక్షన్ లేపేయడం, అట్లా చెత్త కార్యక్రమాలు చేయొద్దండి. నేను ఇలా మంచి వంటావనంలో అల్లాన్ని ఇలా దంచి తయారు చేశాను. ఆ విధంగా మీరు చేసుకొని 1 స్పూన్ లోపలికి తీసుకోవచ్చు. 1 స్పూన్ మోకాళ్ళ పైన రాశారంటే 2-3 రోజుల్లో మీ కొద్దిగా మీకు దీని ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. మూలల్లో ఉండే చెత్తని, వాతాన్ని, కఫాన్ని మోషన్ ద్వారా తీసేయడం జరుగుతుంది. ఈ యొక్క తైలాన్ని మర్దన చేస్తే లోపల ఎక్కడైతే మీకు గ్రీస్ అరిగిందో అక్కడ మళ్ళీ గ్రీసు ఉత్పత్తి చేయడంలో ఈ అల్లము, ఆముదం
ఎంతో చక్కగా పనిచేస్తుంది. ఓకే. అయితే ఆ. ఇది మనం ఒక కషాయంలా కూడా తీసుకోవచ్చు అంటారు. అండ్ అలానే పైన కూడా కషాయం కాదమ్మా, రాసుకోవచ్చు. ఇది ఈ తైలాన్ని ఓకే. మనం కొద్దిగా గోరువెచ్చగా చేసుకుని అలా ఒక్క స్పూన్ పాలల్లో తీసుకోవచ్చు, లేదా గోరువెచ్చని నీళ్ళలో తీసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ కూడా తీసుకోవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. సార్ ఇది ఇందులో ఇలా బాగా మరిగింది సార్. నెక్స్ట్ మరి ఇది ఏం చేద్దామంటారు? దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చిన్న గాజు కంటైనర్లను ఒక చిన్న గ్లాసులను తీసుకొని ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడే దీన్ని వాడితే అద్భుతంగా మనకి పనిచేస్తుంది. ఇది ఓకే. గోరువెచ్చగా ఈ విధంగా చేసిన ఒక ఆముదపు తైలాన్ని ప్రాచీన కాలంలో ఇప్పటికి ఒక 40-50 ఏళ్ల క్రితం ఆ చంటి బిడ్డలకి ఆ తల్లులు ఏం చేస్తుండ్రి, ఒక 2-3 చుక్కలు వేస్తుండ్రి పొట్టలేకి. ఆ పొట్టలేకేయంగా ఆ పొట్ట శుభ్రమై ఆ పిల్లాడు గుమ్మడి పండులా ఉండేవాడు. ఈరోజు మనం ఏమీ చెయ్యము, ఏమేమో మాత్రలు వేస్తాం, ఇంజక్షన్లు వేస్తాం, అసలేది చేయలేకపోతున్నాం. ఎవరికైతే పొట్ట శుభ్రంగా ఉంటాడో వాడు ఆరోగ్యంగా ఉంటాడని ఆ రోజే ప్రాచీన వైద్య శాస్త్రాలు మనకి తెలియజేస్తున్నాయి. ఆ వైద్య శాస్త్రాలు మేము చదివి మా అనుభవంగా చూపిస్తున్న ఈ యొక్క అల్లము ఆముదంతో చేసిన ఈ యొక్క తైలం, దీని కషాయం అనుకోవచ్చు, తైలం అనుకోవచ్చు. ఇది తయారు చేసుకుంటే 40 రోజులు కూడా ఇది చెడిపోదు. మనం చేసి ఒక గాజు కంటైనర్లో భద్రపరచుకొని మన పెద్దలకి లోపలగా ఇంటర్నల్గా ఒక స్పూన్ తీసుకోవచ్చు. మీకు మోకాళ్ళ పైన ఇది అప్లై చేయాలంటే కొద్దిగా వేడి చేసి అప్లై చేసి బాగా మర్దన చేసి కాస్త వాకింగ్ చేసి మీకు మోకాళ్ళ నొప్పులు ఉండవు, కీళ్ళ నొప్పులు ఉండవు. మీకు ఈ మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయిన గుజ్జు మళ్ళీ ఇంప్రూవ్మెంట్ కావడం, ఈ పైపోతుగా తీసుకుంటే ఇంటర్నల్గా తీసుకుంటే మీ పొట్ట శుభ్రం అవుతుంది. ఎంతో అద్భుతమైన, చూసారా, ఇలా తైలాన్ని మనం సిద్ధం చేశాము. ఇలా మీరు కూడా తయారు చేసి వాడొచ్చు. ఇప్పుడు దీన్ని డైరెక్ట్ 1 స్పూన్ తీసేసుకోవచ్చు, అద్భుతంగా తీసుకోవచ్చమ్మా. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఇది మన ప్రాచీన మహర్షులు చూపిన గొప్ప ప్రక్రియ. చిన్న పిల్లలకు కూడా ఇవ్వచ్చు అంటారు? ఇవ్వచ్చు. డ్రాప్స్, ఓకే, డ్రాపర్లు వేసుకొని 2 చుక్కలు, 3 పుట్టిన 4, 5 నెల, 2 నెలలు, 3 నెలల పిల్లల కాటింగ్ దీన్ని వాడుతూ రావచ్చు. ఓకే. అంటే ఇది ఓన్లీ మోకాల నొప్పులకే కాకుండా ఇతర వ్యాధులకు కూడా ఇది మనకి యూజ్ అవుతుంది. ఇందులో ఆముదం ఉంది కదమ్మా, ఈ ఆముదం ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. అందులో ఈ అల్లం తగిలిందంటే ఇది ఒక రసాయన ప్రక్రియగా జరిగి ఇది ఒక గొప్ప ఆయిల్ గా మనకి పనిచేస్తుంది. ఓకే. ఇది ఎన్ని డేస్ మనం రాసుకుంటే ఇది యూజ్ అవుతుంది సార్? ఇది మోకాళ్ళ గుజ్జు అరిగి ఆపరేషన్ స్టేజ్లో ఉన్నవారు ఒక 90 రోజులు దీన్ని క్రమంగా వాడాల. ఉదయం సాయంత్రం బాగా మర్దన చేస్తూ కాస్త వాకింగ్ చేస్తే ఇటువంటి సమస్యలు ఉండవు. కానీ మోకాలకి ఇది రాస్తూ లోపల తీసుకుంటూ వీళ్ళు చికెన్లు, బిర్యానీలు ఇవన్నీ తింటామంటే కుదరదు. సో ఫుడ్ పాటించాలంటే ఫుడ్ పాటించాలా. ఈ జఠరాగ్ని పెంచే ఆహారాలంటే ఈ మాంసం, ఈ ఆహారాలని మానేయాల. కొద్ది రోజులు గడ్డ పెరుగు ఆపి మజ్జిగ తీసుకోవచ్చు. ఇది ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే. సో చూసారు కదా వ్యూవర్స్, ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ పాటిస్తూ మనం ఈ ఆయిల్ ని యూజ్ చేస్తే ఎంత ఎఫెక్టివ్ గా పనిచేస్తుందో సార్ చాలా చక్కగా వివరించారు. సో మరి మీలో ఎవరైనా ఈ సమస్యతో బాధపడుతుంటే ఈ చిట్కాను ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. నమస్తే. నమస్తే.